మాకు ఇచ్చినాకనే చిన్నోళ్ళకి ఇవ్వాలి. ఎవరికో ఒకరికి ఇద్దరు తీయే ఎందుకెళ్ళి? ఆ పొలానికి ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి ఇద్దరు కావాలంటారు. ఎక్కువ తక్కువ ఏమి లేదే, అంతా ఒకటే. ఎట్లా వీలైతే అట్లా తీసుకోలే, దానిలో ఉన్నది. గదేంది దేని లెక్క దానికే ఉంటుంది. అన్ని సమానం ఎట్లయితే ఆ భూమి మా బావకే వాళ్ళ గట్టంటే ఎట్లుంటుంది? చూసినావా సప్న, నన్ను ఎట్లా అంటుండవు? మా అన్న ఏమన్నాడు? ఇయ్యకపోతే మేం లాస్ అవుతామన్నాడు. మళ్ళీ మీ అన్నని అడుగుదాం. అశోక్, ఇంతకీ నువ్వేమనుకుంటావు? వాళ్ళకి అది ఇచ్చి నేనేం తీసుకున్నా మీరే చెప్పాలి. నువ్వు పెద్దోను కాబట్టి నీకు ఓపిక ఉండాలా, మిగిలింది నువ్వే తీసుకో. ఈ భూముల విషయంలో గింత పెద్ద లొల్లి అయితే అనుకోలేదు. బాయికాడు భూమి ముగ్గురు సమానంగా పంచుకోరు, ఆ కింది భూమి కూడా ముగ్గురు సమానంగా పంచుకోండి. మర్చుకున్న తర్వాత దాని రేటు బట్టి ఎవరికైనా అమ్ముకోండి, లాభం కూడా బాగానే వస్తుంది. అట్లయితే ఎటు కాకుండా అవుతుంది. నా భూమి కూడా తమ్ముళ్ళకే ఇస్తా, నేను ఎక్కడైనా బయట తీసుకుంటా. వాళ్ళకంటే మాకు